ఈ 5 సంవత్సరాలు సహకరించిన మున్సిపల్ కౌన్సిలర్లు అందరికీ మరియు కోఆప్షన్ సభ్యులకి, ఇక్కడ పనిచేసిపోయిన కమిషనర్లు మరియు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కమిషనర్కి, మున్సిపల్ సిబ్బందికి, కార్మికులకు అందరికీ కూడా, ఎందుకంటే ఫస్ట్ చైర్పర్సన్గా ఉండి ఇక్కడ ఈ ఫస్ట్ మున్సిపల్ చైర్పర్సన్ అంటే ఎవరంటే లేడీ మరియు గాయత్రి రవికుమార్ అని చిరస్థాయిగా ఎక్కడ ఉన్నా కానీ ఎన్ని సంవత్సరాలైనా కానీ మా పిల్లలు పెద్దగా వాళ్ళు పెళ్ళిళ్ళైనా ఏదైనా కూడా ఇది మర్చిపోలేము. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఇంతకుముందు నేను ఎంపీటీసీగా కూడా చేసిన, బీసీ కాలనీ నుంచి 3వ వార్డు ఎంపీటీసీగా చేసిన, అశ్విన్ అన్న 2వ వార్డు ఉన్నాడు. కాబట్టి మేము ఇంకా ఆత్మకూరు ప్రజల చిరకాల కోరిక గత సంవత్సరాల నుండి రోడ్ వైడింగ్ మా కౌన్సిలర్ సహకారంతో రోడ్ వైడింగ్ చేసినాము. మున్సిపల్ జనరల్ ఫండ్తో 2 కోట్లతో రోడ్డు ఇరువైపులా డ్రైనేజ్ నిర్మాణం కూడా చేపట్టినాము. టీఎఫ్ఐడిసి నిధులతో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారి సహకారంతో 5 కోట్ల నిధులతో సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసినాము. అదేవిధంగా మున్సిపల్ జనరల్ ఫండ్తో ఎస్సీ ఎస్టీ వార్డులలో కూడా ₹1 కోటి సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా వర్క్స్ కంప్లీట్ చేసినాము. మా దురదృష్టం ఏంటి అంటే ఓన్లీ 2 ఇయర్స్ పీరియడ్ మాత్రమే మేము చేయగలిగినాము. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా పీరియడ్ పోయింది. 1 సంవత్సరం రాజకీయంగా ఎలక్షన్స్ రావడం వల్ల బిఫోరే డెవలప్మెంట్ ఆగిపోయింది. ఆ 2 సంవత్సరాల్లో మేము తీసుకున్న నిర్ణయాలు ప్రతిదీ కూడా పుర ప్రముఖులు కానీ ఈరోజు రోడ్ వైడనింగ్ చేయడానికి ఆత్మకూరు గ్రామ ప్రజలు మేము ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా డెవలప్మెంట్ అవుతుంది కనుక దానికి మేము ఏ విధంగా సహకరించాలి, ఏ విధంగా సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి కూడా మమ్మల్ని వెన్నంటి ఉండి ఈరోజు సపోర్ట్ చేసిండ్రు. వారు కూడా చాలామంది ఒకరిద్దరు మాత్రమే మా మీద కంపల్సరీగా వీళ్ళు ఏదో డెవలప్మెంట్ ఆపాలి, వీళ్ళను డెవలప్ చేయనేయకూడదు. ఆత్మకూరు ఇంతకుముందు మేజర్ గ్రామ పంచాయతీ ఏ విధంగా ఉండేనో అదే విధంగానే ఉంటే రేపు మాది నడుస్తుందనే ఉద్దేశంతో చాలామంది కూడా ఎన్నో అడ్డంకులు ఇబ్బంది క్రియేట్ చేసిండ్రు. అదేవిధంగా హైకోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చిండ్రు. హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినా కూడా ఈడ ఉండే కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, అప్పుడు ఉండే యాస్మిన్ బాషా మేడం గారు, కలెక్టర్ గారు, దానికి మించిన రామ్మోహన్ అన్న గారి ధైర్యం, మమ్మల్ని మీరు ఏమన్నా చేయండి, మీరు అనుకున్న పని కంపల్సరీగా సాధించండి, దానికి నేను ఎట్టి అర్ధరాత్రులైనా 24 hours మీకు ఫోన్ కాల్ నేను రిసీవ్ చేసుకుంటా, మీకు ఏం కావాలన్నా కూడా సొంతంగా డబ్బులు నేను చేతి నుండి పెడతా, మీరు అనుకున్న పని మాత్రం మీ 5 సంవత్సరాలు మీరు ఆ పీరియడ్ ఉన్నాయండి, మిమ్మల్ని ఆత్మకూరు గుర్తించే విధంగా మీరు ఏం చేస్తారో చేయండి అనే ఉద్దేశంగా ప్రతిదీ కూడా అన్న కూడా ఏనాడు కూడా మేము చేస్తున్నాం ఈ పని అంటే అడ్డంకు ఎంతోమంది చెప్పిండ్రు, వేరే పార్టీ వాళ్ళు ఈ విధంగా చెప్పినా కూడా వాళ్ళు చేసేది కరెక్ట్, నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా, మీరు ఉంటామంటే ఉండండి, సపోర్ట్ లేకపోతే వద్దని అన్న కళాఖండిగా చెప్పిండు. ఈరోజు వారి ధైర్యంతో మేము ఆత్మకూరులో రోడ్ వైండింగ్ చేసుకున్నాం.